హలో అండి, వెల్కమ్ టు చరితాస్ క్రియేటివ్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో బొంబాయి రవ్వతో అరిసెలు ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. జనరల్గా మనం అరిసెలు బియ్యం పిండితో చేసుకుంటాం కదా, కానీ కొందరికి అరిసెలు చేసేటప్పుడు విరిగిపోతూ ఉంటాయి. అలాగే దాని ప్రాసెస్ కూడా 2 days వరకు ఉంటుంది. అలాంటప్పుడు ఇలా బొంబాయి రవ్వతో అప్పటికప్పుడు ఒక 20 నిమిషాల్లో అరిసెలను చేయండి. విరిగిపోతాయనే భయమూ ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తినొచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఈ రవ్వ అరిసెల్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్ వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు సాల్ట్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మనం ఏ కప్పుతో అయితే వాటర్ని తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు బెల్లం తురుముని వేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం తురుముని కలుపుకుంటూ కరిగించుకోవాలి. ఈ బెల్లం పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదండి, కరిగించుకుంటే సరిపోతుంది. బెల్లం కరిగిన తర్వాత ఒకవేళ మీకు ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నాయి అనిపిస్తే వడకట్టుకోండి. ఇలా కలుపుకుంటూ బెల్లాన్ని బాగా కరిగించిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ బాగా బాయిల్ అవుతుండగా ఇప్పుడు ఇందులోకి అరకప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి. రవ్వను వేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. రవ్వ వేశాక ఎక్కడా ఉండలు లేకుండా చూసుకుంటూ నిదానంగా కలుపుకోవాలి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ రవ్వ వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కలుపుకుంటూనే ఉండాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇలా కాస్త దగ్గర పడ్డాక ఇప్పుడు ఇందులోకి అరిసెలకు మంచి టేస్ట్ కోసం 1-1.5 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కలుపుకుంటూ మనం ప్రిపేర్ చేసిన పిండి మిశ్రమం ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇలా చేత్తో తాకగలిగేంత వరకు చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని బాగా నొక్కిపట్టి ప్రెస్ చేస్తూ సాఫ్ట్ పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఎంత బాగా నొక్కిపట్టి ప్రెస్ చేసుకొని పిండి ముద్దను ప్రిపేర్ చేసుకుంటామో అరిసెలు అంత బాగా వస్తాయండి. లేదంటే ఆయిల్లో వేయగానే విరిగిపోతాయి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కోసం టీ స్పూన్తో చెప్పాలంటే 1 టీ స్పూన్ కొబ్బరి పౌడర్ని వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2-3 టీ స్పూన్స్ వరకు గోధుమ పిండి పడుతుంది. గోధుమ పిండిని వేసుకొని పిండి మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా గోధుమ పిండి వేయడం వలన అరిసెలకి పైన లేయర్ సాఫ్ట్గా వస్తుంది. అలాగే ఆయిల్లో వేయగానే విరగకుండా ఉంటాయి. ఎంత బాగా కలుపుకుంటే అంత సాఫ్ట్గా అరిసెలు వస్తాయండి. ఎక్కడ విరగకుండా అరిసెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పిండి ముద్దను ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక చపాతీ పీటను తీసుకొని కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి. తర్వాత కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇప్పుడు చపాతీ కర్రతో మనం చపాతీలాగా రోల్ చేసుకోవాలి. రెగ్యులర్గా చేసుకునే చపాతీలాగా కాకుండా కాస్త మందంగా ఉండేలాగా చూసుకొని రోల్ చేసుకోవాలి.
మనం అరిసెల్ని ఎంత మందంగా ప్రిపేర్ చేసుకుంటామో అంత మందంగా ఉండేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా ఒక గ్లాస్ కానీ లేదంటే వాటర్ బాటిల్ క్యాప్ కానీ తీసుకొని మనకు కావలసిన సైజులో అరిసెల్ని కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న పిండినంతటిని తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క అరిసెను తీసుకొని ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ మీకు మిగిలిపోయిన పిండితో కూడా చూపిస్తున్నాను చూడండి. అలాగే చపాతీలాగా స్ప్రెడ్ చేసుకొని అరిసెలాగా కట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నంత మందంగా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకొని అన్నింటిని తీసుకొని ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న అరిసెలు మరీ ఎక్కువగా ఆరిపోకుండా చూసుకోవాలండి. గాలి ఎక్కువగా తగిలిందంటే ఆయిల్లో వేయగానే విరిగిపోతాయి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్కి సరిపడా అరిసెలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేయగానే వెంటనే కదపొద్దండి. వాటంతట అవి ఫ్రై అయ్యి ఇలా పూరిలాగా పొంగి పైకొస్తాయి. మనం గోధుమ పిండి వేయడం వలన ఇలా పూరిలాగా బాగా పొంగుతాయి. అలాగే అరిసెలు ఎక్కడ విరిగిపోకుండా వస్తాయి. కాబట్టి అరిసెలు చేయరాని వాళ్ళకు కూడా ఇలా చేశారంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎక్కడ విరిగిపోతాయనే భయం అనేది ఉండదు. ఇలా బాగా ఫ్రై అయి పూరిలాగా పొంగి పైకొచ్చిన తర్వాత వాటి చుట్టూ ఉన్న బుడగలన్నీ తగ్గిపోయాక వెనుక వైపు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్స్ ముందుకి వెనుకకి తిప్పుకుంటూ మంచి గోల్డెన్ రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ అరిసెల్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి తీసేసుకోవాలి. ఇక్కడ మీకు సెకండ్ రౌండ్ కూడా చూపిస్తున్నాను చూడండి. వేయగానే వెంటనే అస్సలు కదిపోద్దండి. వాటంతట అవి ఫ్రై అయి పూరిలాగా పొంగి పైకొచ్చేస్తాయి. సింపుల్ కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుకి వెనుకకి తిప్పుకుంటూ 2 సైడ్స్ మంచి గోల్డెన్ రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగే మనం ప్రిపేర్ చేసుకున్న వాటన్నింటిని కూడా ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఫ్లేమ్ ఎక్కువగా చేశారంటే కలర్ త్వరగా వచ్చేస్తుంది కానీ లోపల ఫ్రై అవ్వదండి. కాబట్టి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ అన్ని అరిసెల్ని ప్రిపేర్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ రవ్వ అరిసెలు రెడీ. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను.